హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ భారతదేశంలోని నదీ వ్యవస్థ గురించి. 1977లో కేఎల్ రావు గారు నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా భారతదేశంలో నదులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు. అందులో ఒకటి ప్రధాన నదులు, 2 మధ్య తరహా నదులు, 3 చిన్న తరహా నదులు. ఈ ప్రధాన నదులుగా చూసుకుంటే 20,000 చదరపు కిలోమీటర్ల ఆయకట్ట ప్రాంతం గల నదులను ప్రధాన నదులుగా పేర్కొంటారు. ఇవి 14 ఉన్నాయి. ఇవి అధిక వర్షపాతం సంభవించే ప్రాంతంలో ఉంటాయి. వీటిలో 3 నదులు కర్కట రేఖకు ఉత్తరంగా ఉన్నాయి. 7 నదులు కర్కట రేఖకు -20 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి మధ్య ఉన్నాయి. మిగతా 4 నదులు ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నాయి. భారత్లో ప్రవహించే మొత్తం నదుల నీటి పరిమాణంలో వీటి వాటా 85%. తర్వాత మధ్య తరహా నదులు. ఇవి 2,000 చదరపు కిలోమీటర్ల నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల ఆయకట్టు ప్రాంతం గల నదులు. ఇవి మొత్తం 44. నీటి ప్రవాహ దిశ ఆధారంగా వీటిని 3 గ్రూపులుగా వర్గీకరించారు. ఒకటి పశ్చిమంగా ప్రవహించే నదులు 19, తూర్పుగా ప్రవహించే నదులు 21, ఇతర దేశాల్లో ప్రవహించేవి 4. వీటి వాటా 7%గా ఉంది. తర్వాత చిన్న తరహా నదులు. ఈ 2,000 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ పరివాహక ప్రాంతం గల నదులు. ఇవి చిన్న తరహా నదులు. ఇవి 196 ఉన్నాయి. భారతదేశంలో ప్రవహిస్తున్న మొత్తం నీటి పరిమాణంలో వీటి వాటా 8%గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel for more updates. Thank you.